సక్సెస్ అంటే శాలరీ కాదు, నీ డ్రీమ్ని రియాలిటీగా మార్చడం. అందరికీ నమస్తే, నేను మీ సరిత. ఈరోజు కూడా ఒక మంచి సక్సెస్ స్టోరీని సింపుల్గా షేర్ చేయడానికి మీ ముందుకు వచ్చేసిన. మరి ఇంకెందుకు లేట్, స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం చెప్పుకోబోయేది ఎవరి గురించో తెలిసినా, మాస్టర్ షెఫ్ సాయిశ్రీ గురించి. మన సాయిశ్రీ పుట్టింది పెరిగింది ఎక్కడనో తెలిసినా, మన తెలంగాణలోనే. అందరి పిల్లలు తీరే 10 అయిపోగానే ఇంటర్ చదివింది, ఆ తర్వాత బీటెక్ చేసింది. అట్లా మంచిగా చదువుకుంటే మంచి కొలువు కూడా వస్తుంది, బెటర్ కంపెనీలో చేస్తే మంచి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. 9 కొట్టగానే రావాలా, పంచి కొట్టాలా, పని చేయాలా. ఈ పంచాయతీ అంతా మనతోని కాదనుకున్నది. మరి ఏం చెయ్యాలా? ఏదన్నా చేయాలని అనుకునే లోపే కరోనా రానే వచ్చింది. లాక్డౌన్లో లాక్ వేసుకొని టీవీ చూస్తున్నప్పుడు మాస్టర్ చెఫ్ యాడ్ రాగానే కరోనా కన్నా ఫాస్ట్గా ఐడియా వచ్చింది. ఇక వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, నువ్వు వెళ్ళు బిడ్డ, నీ వంట మస్తుగా ఉంటుంది, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో అని బిడ్డకి ధైర్యం చెప్పింది. గట్లా ఆమెకి కొండంత బలం వచ్చింది. గట్లా మాస్టర్ చెఫ్ స్టేజ్ మీద అడుగు పెట్టింది, మన తెలంగాణ రుచులతో ఫైర్ క్రియేట్ చేసింది. జడ్జీలు ఫిదా అయ్యారు, జనాలు ఖుషి అయ్యారు. కానీ దాని వెనుక ఆమె మస్తు కష్టపడ్డది. ఆ విషయాలు కూడా చెప్తా ఇనుర్రి. మాస్టర్ చెఫ్ షూటింగ్ అంటే 12 గంటల పాటు ఆ సెగలో అట్లనే ఆ చెమటలతో యుద్ధం చేయడమే. అయితే ఒకసారి 1000 మందికి వండాల్సి వచ్చినప్పుడట, అది కూడా కట్టెల పొయ్యి మీద వండుతున్నప్పుడు అంత మంచిగానే జరుగుతుందని అనుకున్నారు. కానీ సడన్ గా వాన స్టార్ట్ అయింది. ఏం చేయాలో అర్థం కాల, చేతులు ఉలికిపోయినాయి. కానీ ఆమె తగ్గేదేలే అని ముందుకు పోయింది. గా మొండితనమే ఇప్పుడు ఆమెని ఒక మంచి సక్సెస్ఫుల్ చెఫ్ గా మార్చింది. ఆగండి, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. బిజినెస్ స్టార్ట్ చేసింది. బిజినెస్ అంటే అంత ఆషామాషియా? సొంత బిజినెస్ అంటే అడుగడుగునా కష్టాలే. అట్లా కష్టాలు వచ్చినా గానీ తన కన్నీళ్ళని కనిపించకుండా చేసుకొని మన ఇంటి రుచులను, అమ్మమ్మల నాటి నుంచి వస్తున్న ఆ ఎల్లిపాయ కారాన్ని ప్రతి ఇంటికి చేరాలని డిసైడ్ అయింది. మన స్వచ్ఛమైన ఇంటి పద్ధతులతో తన సొంత బ్రాండ్ ని క్రియేట్ చేసుకుని ఇప్పుడు సక్సెస్ఫుల్ బిజినెస్ గా మార్చి చూపించింది. సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి గరిట పట్టుకొని ఇప్పుడు ఒక బ్రాండ్ ని బిల్డ్ చేసింది. టుడే షీ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎంప్లాయ్, షీ ఈజ్ ఎ క్రియేటర్, ఆంటర్ప్రెన్యూర్, ఇన్స్పిరేషన్. మన సాయిశ్రీని చూస్తుంటే ఒకటే గుర్తొస్తుంది అబ్బా నాకు. గెలిచేవాడు గెలుపు కోసం ఆరాటపడతాడు, కానీ నిలబడిన వాడు ఓటమిని కూడా ప్రేమిస్తాడు. అట్లా లోకం ఎన్ని మాటలన్నా ఎంత బాధ పెట్టినా గానీ ఆమె నమ్మకాన్ని మాత్రం వదులుకోకుండా ముందుకెళ్ళింది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వెళ్లాల్సిన దారిలో ఆమె ఓలే, తనకి నచ్చిన దారిలో ఆమె పోయింది. అట్లా ఇప్పుడు ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నది. స్టోరీ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళా కూడా మంచి సక్సెస్ స్టోరీస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్, signing off.